స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అడిగారు కాబట్టి క్యూబ్ నెంబర్ని తీసుకోవాలండి. 150 ఫస్ట్ ఆప్షన్. 150 అనేది క్యూబ్ నెంబర్ అవ్వదు. 216 క్యూబ్ నెంబర్ అవుతుందండి, ఎందుకంటే 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. 6 ఇంటూ 6 ఇంటూ 6 6 36 36 216. కాబట్టి let x is equal to 216, that is equal to 6 cube. Square root of 10 plus cube root of x is equal to 6 cube. తీసుకుంటే మనకి 4 రావాలి, వచ్చిందో లేదో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ nth రూట్ ఆఫ్ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ. సో మనకి ఏ ప్లేస్లో 6 ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 6 అంటే 16. రూట్ 16 అంటే 4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 216 అయినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ విలువ ఎంత అడిగారండి. సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. సీకెంట్ ఏని 1/cos ఏ అని రాద్దాం, ప్లస్ టాన్ ఏని సైన్ ఏ/cos ఏ అని రాద్దాం, ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. ఎల్సిఎం cos ఏ అవుతుంది. cos ఏ క్యాన్సిల్ అయితే 1, ప్లస్ cos ఏ క్యాన్సిల్ అయితే సైన్ ఏ. 1 ప్లస్ సైన్ ఏ/cos ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. కాస్ స్క్వేర్ ఏని కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అని రాద్దాం, బై కాస్ ఏ. కాస్ ఏ గట్ క్యాన్సిల్. సో రిజల్ట్ మనకి కాస్ ఏ వచ్చింది. సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 9 సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 9 టాన్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత అని అడిగారు. 9 సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 9 టాన్ స్క్వేర్ ఏ. రెండింటిలోని 9 కామన్ తీద్దాం. 9 ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 2 నుంచి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ వాల్యూ 1. 9 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 9. సిన్స్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో 9 సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ వాల్యూ అడిగారు. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 2 నుంచి 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ. అలాగే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ ఏ. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 3 నుంచి 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ ఏ. సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ బై కొసీకెంట్ స్క్వేర్ ఏ. సీకెంట్ ఏ బై కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్. సీకెంట్ ఏ బై కొసీకెంట్ ఏ అంటే టాన్ ఏ. టాన్ ఏ హోల్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ ఏ. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అయితే ఏ ప్లస్ 1/a వాల్యూ ఎంత అని అడిగారు. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ y బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ y అయితే ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ y బై ఎక్స్ మైనస్ y అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో మనకి 3 ఉంది, y ప్లేస్లో 2 ఉంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ప్లస్ 2
by 3 minus 2. 2 into 5 by 1. 10 by 1 is equal to 10. So fourth option is the right answer. Square root of 1 plus x by 144 is equal to 13 by 12. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు మన ఆన్సర్ చాలా వితిన్ సెకండ్స్లో చెప్పచ్చు. ఈ రెండింటిని యాడ్ చేసాడుగా 13 plus 12 is equal to 25. So x value 25. Fourth option is the right answer. Square root of x plus square root of x minus square root of 1 minus x is equal to 1 అయితే x విలువ ఎంత అని అడిగారు. Square root of x plus square root of x minus square root of 1 minus x is equal to 1. రూట్లో ఉంది కాబట్టి మనది x వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయి ఉండాలండి. 3/5 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇంకా 4/5 4/5లో 4 అనే స్క్వేర్ నెంబర్ అవుతుంది, 5 అనే స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఇంకా సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ 1 అనేది స్క్వేర్ నెంబరు, అలాగే 16/25 అనేది కూడా స్క్వేర్ నెంబర్ అవుతాయి. సో ఫస్ట్ సెకండ్ ఆప్షన్లో ఎక్స్ వాల్యూ 1 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 అంటే 0. సో 1 ప్లస్ రూట్ 1 మైనస్ 0 అంటే రూట్ 1. 1 ప్లస్ రూట్ 1 అంటే 1. 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకు రిజల్ట్ 1 రావాలి కానీ 2 వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16/25. స్క్వేర్ రూట్ ఆఫ్ 16/25 ప్లస్ రూట్ ఓవర్ 16/25 మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ 16/25. రూట్ ఓవర్ 16/25 అంటే 4/5 ప్లస్ రూట్ ఓవర్ 16/25 మైనస్ రూట్ ఓవర్ ఎల్సిఎం 25 అవుతుంది. 25 ఎల్సిఎం తీసుకున్నాం. 25లో 1 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 మైనస్ 25కి 25 క్యాన్సిల్ అయితే 16. సో 4/5 ప్లస్ రూట్ ఓవర్ 16/25 మైనస్ 25 మైనస్ 16 అంటే 9. రూట్ ఓవర్ 9/25. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/5 ప్లస్ రూట్ ఓవర్ 16/25 మైనస్ రూట్ ఓవర్ 9/25 అంటే 3/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/5 ప్లస్ రూట్ ఓవర్ 25కి 5కి ఎల్సిఎం 25. 25లో 25 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 into 16 16 మైనస్ 25లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 into 3 15. సో 4/5 ప్లస్ 16 మైనస్ 15 అంటే 1/25 రూట్ ఓవర్ 1/25. 4/5 ప్లస్ రూట్ ఓవర్ 1/25 అంటే 1/5. 5 ఎల్సిఎం అవుతుంది. 4 ప్లస్ 1 5/5 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16/25 తీసుకున్నప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 16/25. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 cube plus 2 cube plus 3 cube so on m cube is equal to 1296 అయితే m విలువ ఎంత అని అడిగారు. 1 cube plus 2 cube plus 3 cube సో on మొదటి n సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తము సిగ్మా n cube is equal to n into n plus 1/2 whole square. సో ఇరువైపులా స్క్వేర్ రూట్ తీసుకున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 cube
plus 2 cube plus 3 cube so on m cube is equal to square root of 1296. 1 cube plus 2 cube plus 3 cube so on m cube. n ప్లేస్లో m ఉంది కాబట్టి సిగ్మా m క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ m ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయిందండి. స్క్వేర్ రూట్ ఆఫ్ m ఇంటూ m ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 అంటే 36. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి m ఇంటూ m ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 36. సో m ఇంటూ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 72. రెండు వరుస సంఖ్యల లబ్ధం 72 అయ్యే ఆప్షన్ మనం ఎంపిక చేసుకున్నాం. m ఈజ్ ఈక్వల్ టు 8 అనుకున్నాం. m ప్లస్ 1 9 అవుతుంది. సో 8 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 72. సో m వాల్యూ 8 అనమాట. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 58 క్యూబ్ minus 24 cube minus 34 cube వాల్యూ ఎంత అని అడిగారు. a is equal to 58, b is equal to minus 24, c is equal to minus 34 అనుకుందాం. a plus b plus c చేద్దాం. 58 minus 24 minus 34, 58 minus 58 is equal to 0. a plus b plus c value 0 है. a plus b plus c 0 है. If a plus b plus c is equal to 0, then a cube plus b cube plus c cube is equal to 3abc. a plus b plus c value కనుక 0 అయినట్లయితే a cube plus b cube plus c cube value 3abc అవుతుందండి. సో 58 cube minus 24 cube minus 34 cube value 3 into a అంటే 58 into b అంటే minus 24 into c అంటే minus 34. సో minus into minus plus 3 into 58 into 24 into 34 మల్టిప్లై చేసినట్లయితే మనకి 47,328 వచ్చింది. 47,328 మళ్ళీ 3తో మల్టిప్లై చేద్దాం. 3తో మల్టిప్లై చేసినట్లయితే 1,41,984. సో 58 క్యూబ్ మైనస్ 24 క్యూబ్ మైనస్ 34 క్యూబ్ వాల్యూ 1,41,984. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 41/1250ను దశాంశ రూపంలో రాసిన అది ఎన్ని స్థానాల తర్వాత ముగుస్తుంది అని అడిగారు. 41/1250 హారాన్ని ప్రధాన కారణాంక లబ్ధంగా రాయాలి. హారము 1250. 5 ఏకం చూద్దాం. 5 250 1250, 5 50 250, 5 10 50, 5 2 10. సో 1250కి ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే 5 into 5 into 5 into 2. సో 5 power 4 into 2 power 1. సో 41/5 power 4 into 2 power 1. హారంలో ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసిన తర్వాత గరిష్ట ఘాతం ఏదైతే ఏ సంఖ్యకి అయితే గరిష్ట ఘాతం ఉంటుందో అన్ని దశాంశ స్థానాల తర్వాత అంతం ఉంటుంది. మనకి 5 power 4 ఉంది అంటే గరిష్ట ఘాతము 4 కాబట్టి 4 స్థానాల తర్వాత అదే ముగుస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అయితే 2x² ప్లస్ 2/3x² ప్లస్ 5x ప్లస్ 3 విలువ ఎంత అని అడిగారండి. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అండి. లెట్ x ఈజ్ ఈక్వల్ 1. 1 ప్లస్ 1/1, 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 2. సో x ఈజ్ ఈక్వల్ 1 అయినప్పుడు x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. కాబట్టి x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇచ్చినటువంటి ప్రశ్న 2x² ప్లస్ 2/3x² ప్లస్ 5x ప్లస్ 3. సో x ఉన్న చోటలో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 1² ప్లస్ 2
by 3 into 1 square plus 5 into 1 plus 3. 1 square అంటే 1, 1 into 2, 2 plus 2 by 1 square అంటే 1, 1 into 3, 3 plus 5 into 1, 5 plus 3. 2 plus 2, 4 by 3 plus 5, 8, 8 plus 3, 11, 4 by 11. So, fourth option is the right answer. 1 plus tan A plus secant A into 1 plus cot A minus cosecant A value ఎంత అని అడిగారండి. Let A is equal to 45 degrees. A value 45 degrees తీసుకున్నాం. 1 plus tan 45 plus secant 45 into 1 plus cot 45 minus cosecant 45. Tan 45 value 1, 1 plus 1 plus secant 45 value root 2 into 1 plus cot 45 1 minus cosecant 45 value root 2. 1 plus 1 2, 2 plus root 2 into 1 plus 1 2 minus root 2. 2 plus root 2 into 2 minus root 2. A plus b into a minus b అనే రూపంలో అంటే a square minus b square. 2 whole square minus root 2 whole square. 2 whole square అంటే 4, root 2 whole square అంటే 2. Root 2 square cancel అయితే 2. 4 minus 2 is equal to 2. Since a plus b into a minus b is equal to a square minus b square. So 1 plus tan A plus secant A into 1 plus cot A minus cosecant A value 2 and third option is the right answer. ఒక వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయినా ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. వృత్త పరిధి C is equal to pi d. వ్యాసం తెలిసినప్పుడు వృత్త పరిధి C is equal to pi d. వృత్త వైశాల్యం వ్యాసం తెలిసినప్పుడు వృత్త వైశాల్యం A is equal to pi d square by 4. లెక్క ప్రకారం వృత్త పరిధి పై డి వాల్యూ మనకి 22 సెంటీమీటర్లు ఇచ్చారు. సో 22/7 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 22. 22 గెట్ క్యాన్సిల్ 1 టైమ్. సో డి ఈజ్ ఈక్వల్ టు 7. వ్యాసము 7 సెంటీమీటర్లు వచ్చింది. సో వృత్తం యొక్క వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు పై డి స్క్వేర్ బై 4. 1/4 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ డి వాల్యూ మనకి 7 వచ్చింది కాబట్టి 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7. 7 గెట్ క్యాన్సిల్. 2 2 2 11. 2 3.5 7. 3.5 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 38.5. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 స్తూపాల వ్యాసార్థాలు 2:3 నిష్పత్తిలో వాటి ఎత్తులు 5:3 నిష్పత్తిలో ఉన్న వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అని అడిగారండి. 2 స్తూపాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి R1:R2 ఈజ్ ఈక్వల్ టు 2:3 అండి. వాటి యొక్క ఎత్తుల నిష్పత్తి H1:H2 ఈజ్ ఈక్వల్ టు 5:3. అయితే వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి V1:V2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి. స్తూపం యొక్క ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు పై R స్క్వేర్ H. సో V1:V2 ఈజ్ ఈక్వల్ టు పై R1 స్క్వేర్ H1 ఈజ్ టు పై R2 స్క్వేర్ H2. పై గెట్ క్యాన్సిల్. సో R1 స్క్వేర్ బై R2 స్క్వేర్ ఇంటూ H1/H2. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. R1/R2 2/3 హోల్ స్క్వేర్ ఇంటూ H1/H2 అంటే 5/3. 4/9 ఇంటూ 5/3. 20/27. సో వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి 20:27. So third option is the right answer.
36 సెంటీమీటర్లు వ్యాసార్థం గల వృత్తంలోని సెక్టర్ వైశాల్యం 54 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఆ సెక్టర్ యొక్క చాపం పొడవు ఎంత అని అడిగారు. వ్యాసార్థము 36 సెంటీమీటర్లు. వ్యాసార్థాల చేత చాపం చేత ఆవరింపబడినటువంటి భాగాన్ని సెక్టార్ అంటాం. ఓఏబి అనేది సెక్టార్. సెక్టర్ యొక్క వైశాల్యం మనకి 54 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. సెక్టర్ వైశాల్యం ఏ = 54 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. వ్యాసార్థం ఆర్ = 36 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయితే చాపం పొడవు ఎల్ ఎంత అని అడిగారు. సెక్టర్ చాపము వ్యాసార్థం తెలిసినప్పుడు సెక్టర్ యొక్క వైశాల్యం ఏ = LR/2 అండి. సో ఏ వాల్యూ 54 ఎల్ వాల్యూ తెలీదు, ఆర్ వాల్యూ 36/2. 2 18 36, 18 3 54. సో చాపం పొడవు ఎల్ = 3 సెంటీమీటర్. సో సెక్టర్ చాపం యొక్క పొడవు 3 థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు కలరు. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 అధికం. అయితే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అని అడిగారండి. టోటల్ స్టూడెంట్స్ ఏమో 40, గర్ల్స్కి బాయ్స్కి డిఫరెన్స్ 10. అయితే మనకు కావాల్సింది గర్ల్స్ ఈస్ట్ బాయ్స్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. నిష్పత్తులు మొత్తం 1+4, 5 పార్ట్స్ వాల్యూ 40. ఒక పార్ట్ వచ్చేసరికి 8 అవుతుంది. సో 8:4 32. 8కి 32కి డిఫరెన్స్ 10 కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. రెండో ఆప్షన్ చూద్దాం. 3 + 5 8 పార్ట్స్ వాల్యూ 40. అయితే 1 పార్ట్ వచ్చేసరికి 5 అవుతుంది. 3 5 15, 5 5 25. బాలికలేమో 15, బాలురు 25. మనకి బాలికల సంఖ్య ఎక్కువగా ఉండాలి కానీ ఇక్కడ బాలుర సంఖ్య ఎక్కువగా ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్కి వద్దాం. 5 + 3 8. 8 పార్ట్స్ వాల్యూ 40 అయితే ఒక పార్ట్ వాల్యూ 5 అవుతుంది. సో 5 × 5 25, 3 × 5 15. బాలికలేమో 25, బాలురేమో 15. డిఫరెన్స్ వచ్చేసరికి 10 వచ్చింది. సో వారి యొక్క నిష్పత్తి 5:3 అన్నమాట. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు కలరు. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 అధికం. అయితే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అని అడిగారు. బాలురు బాలికలు మొత్తం విద్యార్థులు. బాలురు x అనుకుంటే బాలికలు బాలురు కంటే 10 ఎక్కువ కాబట్టి x + 10. మొత్తం విద్యార్థుల సంఖ్య 40. x + 10 = 40. x + x 2x + 10 అంటే తీసుకెళ్తే 40 - 10 = 30. 2x = 30 అయితే x = 30/2. 2 15 30. సో బాలుర సంఖ్య మనకి 15 వచ్చింది. బాలికల సంఖ్య బాలికలు x + 10 కాబట్టి 15 + 10 25. మనకు ప్రశ్నలు అడిగింది బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తి ఇచ్చాడు. గర్ల్స్ ఈస్ట్ బాయ్స్. గర్ల్స్ ఏమో 25, బాయ్స్ ఏమో 15. 5 ఏకం 5 5 5 3. సో వారి యొక్క నిష్పత్తి 5:3. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.